ఆ రోజు ఘటనని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ రషీద్కి సంబంధించినటువంటి బంధువులు, కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ రోజు మీరు ప్రత్యక్షంగా ఆ హత్య జరిగిన సందర్భంలో కూడా అక్కడ ఉన్నట్టు తెలిసింది. ఏం జరిగింది ఎగ్జాక్ట్గా? రషీద్ని అందరితో ఎలా ఉంటాడు? సో ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కుటుంబాన్ని పరామర్శించని రాబోతున్నారు. కుటుంబం పరిస్థితి ఎలా ఉంది? కుటుంబం అంతా చాలా బాధగా ఉంది. వాళ్ళ అమ్మ అయితే తలపించే విధానం అయితే అసలు అది చూడటానికి చాలా కష్టంగా ఉంది. వాళ్ళ అమ్మ నాన్న ఎంతో ప్రేమగా చూసుకునే ఒకే ఒక్క బాగా చూసుకునే అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు 25 సంవత్సరాలు పెంచిన తర్వాత ఒక్కసారిగా ఇడ్లీ తెస్తానని బజారుకి పోయిన వ్యక్తి ఇంటికి రాకపోయేసరికి వాళ్ళ కుటుంబం అంతా శోక సముద్రంలో మునిగిపోయి ఉంది. అదేవిధంగా అతని వయసు దగ్గరే ఈ సంఘటన జరగడం అనేది చాలా దారుణం. ఇతను బజార్లో పోతుంటే స్పాట్ చేయాల, ఇంటికి పోతుంటే స్పాట్ చేయాల. అతని వయసులో సూపర్వైజర్గా పనిచేస్తాడు. అక్కడికే వెళ్ళి స్పాట్ చేయడం అనేది ఇక తప్పించుకోవడానికి అవకాశం లేని ఒక విధానం. అదేవిధంగా స్పాట్ చేసేటానికి దీనికి 15-20 రోజుల నుంచి పన్నాగం పడ్డారని టౌన్లో చాలామందికి తెలిసి ఉంది. దానికి తెలిసి ఈ అబ్బాయి కూడా ఇంటిమేషన్ ఇచ్చారు. కానీ అతను వయసు దగ్గరికి తప్పక వెళ్లాల్సి వచ్చింది. సూపర్వైజర్ కాబట్టి ఆ రోజు ఏదో డీడీ తీయాలి అని పని మీద పోవాల్సి వచ్చింది. పోవటమే వెనక నుంచి ఒక్కసారిగా అతను తయారు చేసుకున్న కత్తితో ఒక్కసారి పుర్రె మీద కొట్టడం వల్ల ఆ వెంట్రుకలు, ఆ చర్మం ఊడి అక్కడే పడింది. అతను ఒక మతిస్థిమితం తప్పిపోయి నడుచుకుంటా పరిగెత్తుతున్నా అని అనుకున్నాడు. కానీ నడుస్తున్నాడు. వెనక నుంచి ఈపు మీద కత్తితో కొడుతున్నాడు. అతను చెప్పాడు ఏమని, అరే కొట్టబాగురా అంటున్నాడు. అతను ఏదో కర్రతోన కడుతున్నట్టు స్పర్శ అయితే లోపించింది. కొట్టమాగరా అనేటప్పుడు అతను ముందుకు నడుస్తా వెళ్ళి రోడ్డు మీద పడతా ఇట్లా అన్నాడు. చెయ్యి అన్నప్పుడు అతను చెయ్యి నరగడంతో ఒకే దెబ్బకి అక్కడనే చెయ్యి అనేది కట్ అయిపోయింది. ఆ తర్వాత పడిపోవడంతో తలకు పైకి చూసి కొట్టబాగురా అన్నట్టు చూశాడు అతని ఫీలింగ్స్తో. కానీ అతను చూసినప్పుడు కూడా కత్తి ఎత్తినప్పుడు ఇక నా పని అయిపోయింది అని తలకాయ దించాడు. ఇక ఆ దించిన వాడిని ఆ కత్తితో 4 సార్లు మెడ మీద నరికాడు. ఆ నరకడంలో అది విజువల్స్ అయితే చూశారు, కానీ అది నరికింది చూడ. పోస్ట్ మార్టంకి మేము వెళ్ళినప్పుడు పీక మీద మాత్రమే అతని మెడ ఆధారపడి ఉంది. వెనకైతే బోన్ మొత్తం కట్ అయ్యి ముందుకు వచ్చేసింది. పీక మీదే ఆధారపడి ఉంది. అప్పుడే అతను పీక ఇట్లా వంచి పడ్డాడు. పడినోడిని ఒక సైడ్ నుంచి 3 దెబ్బలు, ఆపోజిట్ సైడ్ నుంచి 3 దెబ్బలు కొట్టాడు. కనీసం అడ్డం పోవడానికి అక్కడ వాతావరణం ఎలా సృష్టించారయ్యా అంటే అది కర్రతో కాదు, కత్తితో అయినా కానీ అది మామూలు కత్తి కూడా కాదు. ఒక్కో దెబ్బకి ఒక్కో చెయ్యి, ఒక్కో దెబ్బకి ఒక్కొక్క మెదడు తెగిపోతున్నాయి. అక్కడ చూసిన వాళ్ళు కూడా భయపడుతున్నారు, కేకలేస్తున్నారు. దగ్గరికి పోతే అట్లంటే గొంతు కూడా తెగిపోయే పరిస్థితి. అంత భయానకమైన వాతావరణం సృష్టించారు. మేము అక్కడ దగ్గరికి వెళ్ళగానే అసలు అతను నెత్తురు మడుగులో ఉండి ఒకే ఒక కేకేస్తున్నాడు, లేపండ్రా అని అంటున్నాడు. చూడగానే మేము స్టన్ ఏం జరిగిందిరా అని అంటే వాడేమో పోలీస్ చేతిలో ఒక కత్తి, ఇంకో పోలీస్ చేతిలోనేమో వాడి చెయ్యి, రాండ్రా చూసుకుందాం అని అంటున్నాడు. అసలు మాకు ఏం అర్థం కాదు, అసలు ఏం జరుగుతుంది ఇది అసలు మాకు. అది ఆ నెత్తురు అసలు ఆ మనిషిని చూసి స్మార్ట్గా ఉండే అబ్బాయి, పొద్దున్నే నీట్గా డ్రెస్ చేసుకొని డ్యూటీకి వెళ్ళే అబ్బాయి, ఆ వాతావరణం చూసేసరికి భయం వేసింది మాకు. అసలు వీళ్ళ వెనక ఒక 10 మంది దాకా ఉన్నారు. అక్కడ ఏంటంటే ఒక కానిస్టేబుల్ సివిల్ డ్రెస్లో వచ్చి ఆటో ఎక్కించుకొని పోతుంటే అతను వేరే మనిషి ఏమోనని అప్పుడు ఆ 10 మంది వచ్చారు. వెనకున్న దాక్కున్న 10 మంది వచ్చారు. ఎవడు అనుకుంటే అతను సివిల్ డ్రెస్లో ఉన్న పోలీసు. వాళ్ళ వెనక ఈపు దగ్గర కత్తులు ఏవో ఉన్నాయి. ఇంతకీ వాళ్ళందరూ ఇంకా పోలీసు అయిన తర్వాత మొత్తం వెనక్కి వెళ్ళిపోయారు. అతను కూడా ఏదో పేర్లు చెప్పాడు. ఆ పేర్లు అయితే మేము వాళ్ళని ఎప్పుడు చూడలేదు. వాళ్ళు కొత్త కాబట్టి భయంకరమైన వాతావరణం సూచించారు. మేము చూడలేము. అసలు ఆ వాతావరణం ఎంత ఉందంటే అక్కడికి వెళ్తే డాక్టర్ దాకా వెళ్ళిన దాకా అతను ప్రాణం కొట్టుకుంటానే ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మేము డాక్టర్ గారిని పిలిపించే లోపే ప్రాణం వెళ్ళిపోయింది. గుండె మీద ఎంత ప్రెస్ చేసినా కానీ అతనికి స్పర్శ అనేది లేదు. డాక్టర్ గారు హార్ట్ ఆగిపోయిందని చెప్పారు. ఇట్లాంటి ఇంకా అతను చెబుతున్నాడు, మాకు ఇంకా లిస్టులో ఒక 5-6 మంది ఉన్నారు. వాళ్ళని చంపిన తర్వాతే నేను కాకపోతే ఎవడైనా సరే మీ 5గురిని చంపిన తర్వాతే అక్కడికి వచ్చిన ఇద్దరితో అన్నాడు, నెక్స్ట్ నువ్వు అని ఇద్దరితో అన్నాడు కూడా అతను క్లియర్గా. నేను కూడా అక్కడ ఉన్నాను. మా పెద్ద అత్త మనవడు అతను. మాకేం భయపడాల్సింది, ఎంతమందిని చంపుతారో మీరు చంపుకోండి, చేసేది ఏమీ లేదు. తల వంచాము, మీకు ఓట్లు వేసారు, మీరు ఎక్కారు, తల దించాము, చంపుకుంటా పోండి, అంతమంది చంపుకుంటారు. 5-6 మంది కాదు 10 మందిని చంపుకోండి, చేతిలో ప్రభుత్వం ఉంది. వాడు అదే అన్నాడు, మీసం తిప్పుతా టీడీపీ రా అని అన్నాడు. సరే నీది టీడీపీయో ఇంకో పార్టీయో. ఇవాళ మాకు ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా అదే అంటున్నారు. వాడు నా పార్టీ కాదు అనే కాపాడుకునే విధానంలో ఉన్నారు. కానీ ఏ పార్టీ వాడైతే నాకెందుకు, వాడిని శిక్షిస్తాను, వీడిని రక్షిస్తాను అనే మాట అనలేకపోతున్నాడు.
నేను వాడిని కాపాడుకుంటా, వాడు నా పార్టీ వాడు కాదు అంటే నాకు ఇదేం సంబంధం లేదు, ఇది నా పార్టీకి సంబంధం లేదనే కార్యక్రమంలో ఉన్నారు. కానీ వాడు ఏ పార్టీ వాడైతేనేమి వాడిని శిక్షిస్తాను, వీడిని రక్షిస్తాననే మాట అనలేకపోతున్నారు. చిన్నపిల్లగాడు రాజకీయం కూడా చేయలేకపోతున్నారు. కనీసం తెలివిగా అయ్యా వాడిని శిక్షిస్తానయ్యా, వీడిని రక్షిస్తానయ్యా అనే మాట. వాడు నా పార్టీ వాడు కాదు, వాడు ఏ పార్టీ ఏందో తర్వాత మేము విజువల్స్ పెట్టాము, ఇంకా నిరూపించమంటే నిరూపిస్తాము. ఇంకా లేదంటే ఇప్పుడేమన్నా అక్కడ దస్తగిరి హాస్పిటల్ ముందు బోర్డు చూసుకోపోండి, అక్కడ అతనే ఉంటాడు మీ పక్కనే. ఎందుకు ఇవన్నీ? మాకు ఏ పార్టీ వాడైంది మాకు బాసారు, మేము తల దించాము, ఎంతమంది నరుక్కుంటారు నరుక్కోండి, శవాలుగా మారుతాము. ఇంట్లో బయటికి పోవడానికి మా ఆడవాళ్ళు అనుమతి ఇవ్వడంలా, చస్తావురా బయటికి పోతే అని అంటున్నారు. సరే ఇంత ఇళ్ళకి మీ ఇళ్ళకి మీరు తాళం వేసుకున్నారు, 4 రోజులు తస్తారు. ఈ ఇబ్బాయి పిల్లికి ఎవరు తాళం వేయాలి? వాళ్ళ అమ్మాయి ఆ శ్లోకంలో ఎవరిని దగ్గర తీయాలి? పిల్లగాడు సాయంత్రం వచ్చి కాళ్ళు ఒత్తుతాడు, అమ్మ ఆరోగ్యం బాగాలేదని. ఆ బాధను ఎవరు తీర్చాలి? ఒక్కరోజు బాధపడతాం, వామ్మో ఇంత విస్ఫోటనం జరిగిందా అనుకుంటాం. వాళ్ళ ఇంటిని ఎవరు ఓదారుస్తారు? ఎవరు? ఆర్థికం అనేది అది వేరే, మానసికంగా వాళ్ళ తల్లిదండ్రులు ముసలివాళ్ళు, ఎవరు వాళ్ళని కాపాడాలి? ఏంది వాళ్ళది? ఇప్పుడు వాళ్ళు శ్లోక సముద్రంలో మునిగిపోయి ఉన్నారు. సార్ 30 మర్డర్లు జరిగినాయి, 31 ఆత్మహత్యలు జరిగినాయి, 300 మందిని కొట్టారు, ఒక 6 మంది అమ్మాయి చిన్నపిల్లల్ని రేప్ చేశారు. మన వంగలపూడి అనిత గారు శాంతి భద్రత కేర్ ఆఫ్ అడ్రస్ అంటే నేనే అంటున్నారు. మేడం గారు కాపాడండి. హోంశాఖ మంత్రి మీ చేతుల్లో పెట్టారు కాబట్టి మా జీవితాలు కూడా మీ చేతుల్లోనే పెడతాం, కాపాడితే కాపాడండి. ఎట్లయితే ఆ విజువల్స్లో చూపించామో మేము కూడా తలకాయలు ఉంచుతాం, నరుక్కుంటా తీసుకొని పోండి. ఇంక అంతకు మించి మేము చేయాల్సింది లేదు. వాస్తవాలు చెప్పాము, చెప్పిన వాళ్ళు కూడా నరుకుతామంటే నరుక్కోండి. ఇంకా చేసేది ఏం లేదు. తల వంచాము, ఇంకా తల వంచుతున్నాము, చేసేది ఏం లేదు. మేడం మీరు ఎలా చేయాలనుకుంటే అలా చేయండి, ఈ బాధ మాది తీర్చేది కాదు. ఇంకొక 5 పేర్లు చెప్పారు వాళ్ళు, ఆ 5 పేర్లు కూడా నరుక్కోండి, ఇబ్బంది ఏం లేదు. ఏం చేయాలనుకుంటే అది చేయండి, ఇంకా చేసేది ఏం లేదు సార్. మేము చేసినది తప్పు అనిపిస్తుంది. మేము మా లీడర్ పక్కన మేము తిరిగాము, మేము వైసీపీ కలిసి పనిచేసాము, మీ క్యాడర్ వాళ్ళు మీ కలిసి పనిచేశారు. ఎవరి పార్టీకి వాళ్ళు ఉంటాం అనుకున్నాం, కానీ గెలవగానే నరుకుతామంటే నిజంగా నరుకుతారు అనుకున్నాడు. ఈ అబ్బాయి కూడా అనుకున్నారు, అరే నేను నరుకుతాం అనుకుంటే నిజంగా వాడెందుకు నరుకుతాడు, వాడు రోజు కనపడేవాడు కదా అనుకున్నాడు. పోవటం వేట కత్తులతో నరికినట్టు నరికారు. వెనక అడ్వాన్స్గా 10 మందిని రెడీగా పెట్టుకున్నారు. చంపుకోండి ఏమైనా చేసుకోండి, మేము చెప్పగలిగింది ఇదేం సార్. మా ఇళ్లలో వాళ్ళు బయటికి పంపాలన్నా భయపడుతున్నారు. ఇంకొకటి జరిగిందంటే ఊళ్ళో కూడా ఎవరు రారలేదు సార్ బయటికి. ఇక ఊళ్ళో మగాడనే కూడా బయటికి పోవాలన్నా కానీ ఇంటికి వస్తాడో లేదన్న గ్యారెంటీతో వినుకొండలో ఎవరు బయటికి పోరు. ఈ సమస్య, ఈ వాతావరణం ఎవరైనా చెబుతారు, మేము చెప్పడం కాదు. మా పరిస్థితులు, మా జీవితాలు మీ పార్టీకే వదిలేస్తున్నాము. మా తలకాయలు మేము ముందు దించుతున్నాము. నరుగుతారో లేకపోతే ఆ వంగలపూడి అనిత గారు కాపాడతారో, ఏం చేసిద్దో ఎలా చేసిద్దో ఎట్నో చేయమని ఆమె చేతిలో పెట్టారు, చేయమనండి. మీ చేతిలో మా జీవితాలు పెట్టాం. 5 సంవత్సరాలు 1.5 నెలకి 30 మందిని చంపారు, మా ఇంట్లో ఒకరిని ఎత్తారు. చాలు, ఇంకా ఎంతమందిని ఎత్తుతారో దించుతారో మీరు ఎలా చేస్తారో శిరస వహిస్తున్నాం. చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, వంగలపూడి అనిత గారికి కానీ, అందరికీ ఆ ఎర్ర పుస్తకం రాసుకున్న లోకేష్ బాబు కానీ, అయ్యా నీ పుస్తకంలో ఇంకా మా పేరు లేదుగా. ఆ రోజు ఎర్ర పుస్తకంలో రషీద్ పేరు లేదు సార్, మీరు చూసుకోండి. మరి ఎర్ర పుస్తకంలో రషీద్ పేరు లేకుండా ఎట్లా చంపారు సార్? నడి రోడ్డు మీద 100 సంవత్సరాల వినుకొండ చరిత్రలో ఇట్లాంటి సంఘటన ముసలి వాళ్ళని కనుక్కోండి సార్, ఇలాంటి చరిత్ర లేదు. నరికారు. మీ ఎర్ర పుస్తకంలో మా పేర్లు లేవు సార్, అయినా కానీ నరికారు. మరి పేర్లు మా సీఎం గారు చెప్పారు, పథకంలో లేని పేర్లు కూడా, పథకంలో లేని సెక్షన్లు కూడా మేము అమలు చేస్తాము మంచి అని చెప్పారు. మీరు పుస్తకంలో లేని పేర్లు కూడా అమలు చేస్తున్నారు సార్. ఇదేందో మరి మాకేం అర్థం కావటంలా సార్. మేము అడిగారు, మేము చెప్పాము, మీకు మాత్రం దండం పెడుతున్నాము, మీ ముందు తల ఉంచుతున్నాము. ఏం చేయాలనుకుంటే చేయండి సార్.